మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా దారుణమైనటువంటి మాటలు విడుస్తూ ఏం మాట్లాడాలనో మరి ఆ మాటలకు ఒక స్క్రిప్ట్ ఉండదా, లేకపోతే రాసినోడు చక్కగా రాస్తలేడా, ఏ విధంగా అర్థం కానటువంటి పరిస్థితి. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత తన భార్య అభ్యర్థి అని బీఆర్ఎస్ ప్రకటిస్తే ఆమె తన కూతుర్లు మొత్తం జూబ్లీహిల్స్ మొత్తం పర్యటిస్తూ మొత్తానికి మాకు ఓటు వేయాలా, బీఆర్ఎస్ ఓటు వేయాలా, కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ వాళ్ళు ఓట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఎక్కడ లేనటువంటి పరిస్థితి. అయితే ఆమె నిన్నగాక మొన్న ఒక బీఆర్ఎస్ ఒక సభ పెట్టుకుంటే, ఒక కార్యకర్త సమావేశం పెట్టుకుంటే దాంట్లో మాట్లాడుతూ భావోద్వేగం గురైంది. ఏ ఆడబిడ్డనైనా కామన్ కదా, భర్తను తలుచుకొని భర్తకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు 100 నుండి 200, 5,000 మంది వచ్చింటే అంటే భర్త మీద ఎంత ప్రేమ ఉందని ఒక భావోద్వేగానికి గురవుతారు. అలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి మంత్రులా వాళ్ళు, లేకపోతే ఇంకేందన్నా అర్థం కానటువంటి పరిస్థితి. భావోద్వేగం అంటే డ్రామా ప్లే చేస్తూ ఉన్నది, ఓట్ల కోసం, సానుభూతి కోసం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానిలకు కౌంటర్గా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మాట్లాడినటువంటి విజువల్ మీకు వినిపిస్తా. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడో ఒక ఇష్యూ, మొన్న తోటి మంత్రిని దున్నపోతా అంటూ, తర్వాత ఇప్పుడు అభ్యర్థిని, ఒక పార్టీ అభ్యర్థిని భావోద్వేగానికి గురైనటువంటి వ్యక్తిని పట్టుకొని డ్రామా అంటూ, ఓట్ల కోసం అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ నవీన్ యాదవ్ ఈరోజే వచ్చినటువంటి వార్తల ప్రకారం లంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థికి మరోసారి బీజేపీ టికెట్ ఇచ్చింది.